ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ బేబీ బంప్ కనిపించట్లేదు అని చాలామందికి డౌట్ ఉంది. యూజువల్లీ బేబీ బంప్ 7th or 8th మంత్ దాకా అంత క్లారిటీగా కనిపించదు. ఇఫ్ ఎట్ ఆల్ మదర్కి అబ్డామిన్ ఫ్యాట్ ఉంటే ఆ అబ్డామిన్ ఫ్యాట్ బేబీ బంప్ లాగా కూడా ఫీల్ అవుతారు. అబ్డామిన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే పొట్ట ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అబ్డామినల్ ఫ్యాట్ తక్కువగా ఉంటే కనుక కరస్పాండింగ్ గ్రోత్ కనిపిస్తుంది బేబీది. సో పొట్ట బాగా ఉంటేనే బేబీ గ్రోత్ బాగా ఉన్నట్టు కాదు, పొట్ట లేకపోతే బేబీ గ్రోత్ తక్కువగా ఉన్నట్టయితే కాదు. బట్ మనం కాషియస్గా ఉండాల్సింది ఏంటి అంటే IUGR ఏమన్నా ఉందా చూసుకోవాలి. అంటే బేబీ గ్రోత్కి కరస్పాండింగ్గా యుట్రస్ ఇంక్రీజ్ అవ్వలేదు అంటే బేబీ లోపల తక్కువగా పెరుగుతుంది అని, అంటే దాన్ని IUGR అంటాం, ఇంట్రా యుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్. అలాంటి కండిషన్స్లో మీరు రెగ్యులర్గా చూపించుకునే గైనకాలజిస్ట్కి అది అర్థమైపోతుంది ఇది IUGR బేబీయా కాదా అని. IUGR బేబీ కాదు అన్నప్పుడు పొట్ట కనిపించకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లము ఏమీ లేదు. మీరు రెగ్యులర్ గైనకాలజిస్ట్ విజిట్స్కి వెళ్తున్నారు అని అంటే మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. IUGR బేబీ ఉంటే మీ గైనకాలజిస్ట్ దాన్ని కరెక్ట్ చేయడానికి మీకు నెసెసరీ మెడిసిన్స్ అయితే ఇస్తారు.